ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగుబావు టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజా యాదవ్ గారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ముఖ్యంగా హైడ్రా అనేది పేదవాళ్ళకేమో కూల్చేతులు జరుగుతున్న పరిస్థితి, బడాబాబులకేమో హైడ్రా నోటీసులు ఇస్తున్నారు. ఏంటి సార్, ఇప్పుడు హైడ్రా ఎవరి కోసం తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు, దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్న పరిస్థితి? సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? పేదోళ్ళు ఉన్నూరును కన్నూరును విడిచిపెట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాదుకు ఎవరు రప్పించిండ్రు? పరిపాలించిన ప్రభుత్వాలే కదా. ఈ ప్రభుత్వాలు సక్రమంగా పరిపాలిస్తే వాని ఉన్నూరును పుట్టినూరును ఎవరు ఇడిచిపెట్టి రాడు కదా. పుట్టినూరుని ఇడిచిపెట్టి రావాలంటే ఎంత దుఃఖం వస్తుంది, ఎంత కష్టం అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. వలస పక్షులు వాళ్ళు ఎందుకైండ్లు? ఈ పరిపాలించిన ప్రభుత్వాలే కదా. వాళ్ళు ఇప్పుడు అందులో గుడి చేసుకున్నారా, షెడ్ వేసుకున్నారా, ఇల్లు కట్టుకున్నారా, బంగ్లా కట్టుకున్నారా, ఏం కట్టుకున్నారా? దాని వెనుక ఎవ్వల హామీ లేనిదే కట్టుకున్నారా? వాళ్ళే కబ్జా చేసినరా? ఆ కబ్జా వెనుక ఇవ్వందో హామీ ఉండే కదా. ఆ హామీలో ఉన్నాయి ప్రభుత్వాలు గీయే కదా. ఒకప్పుడు కాంగ్రెస్, ఒకప్పుడు తెలుగుదేశం, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్. ఈ ప్రభుత్వాలే కదా ఉన్నాయి. పెద్దోడు బంగ్లా కట్టినా, చిన్నోడు గుడి చేసుకున్నా. బంగ్లా కట్టుకున్నాడు అనే ఈర్ష్య కూడా వద్దు. బంగ్లా చట్టబద్ధంగా కట్టుకున్నాడా, నువ్వు పర్మిషన్ ఇస్తే కట్టుకున్నాడా, నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా కట్టుకున్నాడా? కట్టుకుంటే మాత్రం తప్పే. చిన్నోంది ఎట్ట తప్ప అయిద్దండి? గరీబ్ గాంధీ కబ్జా చేసి అమ్ముకుంటాడా గరీబ్ గాడు? బంగ్లా కట్టినోడు కదా అమ్మేది, సంఘ విద్రోహక శక్తి కదా. అచ్చా, మీరెందుకు కబ్జా చేసిందండి చెరువును? ఇమ్లీబన్ బస్ స్టేషన్ ఎక్కడ? రైల్వే మన స్టేషన్లు కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు? మీరు కూడా కబ్జాలు చేసిండ్రు కదా. కబ్జా చేసుడు కరెక్ట్ కాదు, కానీ కబ్జాకు కూడా పద్ధతి ఉండాలి. చెర్ల నీళ్ళకు రాకుండా చేసుడు కరెక్ట్ కాదు, కానీ శరీరక పొలంకు లేఅవుట్ ఇచ్చుడు కరెక్టా? శరీరక పొలం అంటే పట్టణీకరణ జరిగేటువంటి క్రమాన్ని అయితే నువ్వు ఆపలేవు కదా. పట్టణీకరణ జరుగుతుంది కాబట్టి పొలాన్ని కూడా లేఅవుట్ చేసి అమ్మలేవు కదా. ఈ నీళ్ళు ఎడిపోవాలి? బంగ్లాలకు కడతావా? పొలాలకు కట్టేది కదా. కానీ భూగర్భ జలాలకు మాత్రం నీళ్ళు ఎక్కేరాయి. కొన్ని పట్టా కుంటలున్నాయి, దాంట్లో పట్టా చెరువులున్నాయి, కొన్ని గవర్నమెంట్ స్థలాలున్నాయి. ఇది దేనికైనా కారణం మీరే కదా, వేరే ప్రభుత్వాలు కావు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కాలంలో ఏంటిది ఇది తీసుకొచ్చిండు, మన ధరణి తీసుకొచ్చిండు. ధరణి ఏం పని తీసుకొచ్చిండు ఆయన కెరక. దీని పేరేంది ఏమంటారు? హైడ్రా ఈయన పని. మొత్తం మీద ఏ వారం ఎరుకున్న వాళ్ళే వీళ్ళు. ఏ వారం ఎరుక లేకుండానైతే ఎత్తలేరు. హైడ్రా చేసినా, ధరణి చేసిన వీళ్ళకేదో అక్కెర పాడైంది. వీళ్ళకేదో ధరణి మీద ఒకనికి అక్కెర ఉన్నది, హైడ్రా మీద ఒకనికి అక్కెర ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అని మీకు అనిపిస్తుందా? చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు కదా. ఈయనే చెప్పిండు, నేను 150 రూపాయలు పట్టుకొని హైదరాబాద్ వచ్చిన అంటే. నువ్వు ప్లాట్ల బిజినెస్ చేసి భూమి వ్యాపారం చేసే పైకి వచ్చిన అనుకుంటాను కదా. నీకేదో భూమి ఎక్కరున్నది, నీకేదో పెద్దోని బంగ్లా ఎక్కరున్నది. వాని బంగ్లా కూడా కొట్టిన పైసలు నువ్వు ఏదో సూట్ కేసు నింపి ఢిల్లీకి పంపాల్సి ఉన్నది. ఆయనకు గరీబ్ గాడు ఉండే మా కేసీఆర్, ఆయన దగ్గర పైసలు లేవు. ఆయనకు పైసలు ఎక్కర పాడాలి. ఆయన ధరణి తెచ్చిండు. ధరణి పెరిగినా ఎవ్వడు ఏం తెచ్చినా కూడా గరీబ్ గాన్ల భూములు కొట్టుడే. ఇవాళ గరీబ్ గాన్ల గుడిసెలు కావచ్చు, ఆనాడు గరీబుల భూములు కావచ్చు. ఇక్కడ
దన్నిటికంటే దరిద్రం ఏంటంటే ముస్లిం రాజుల కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నది భూమి. హైదరాబాద్లో దొరికినంత భూమి ఏ పట్టణంలో దొరకదు. ఆ భూమి ఎవరు దొరికినా హరిజనులకు ఇచ్చినారు. మాదిగలకు షేర్ చేసిండ్రండి వీళ్ళు, బిజినెస్ చేసిండ్రు, మాదిగలతో బిజినెస్ చేసిండ్రు. ఎందుకు చేయాలి? వాని భూమి వాని పట్టా ఇస్తే అయిపోతుంది కదా, వాడు అమ్ముకుంటాడు కదా. అచ్చా వాని భూమిని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినావు. ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాయి, ప్రభుత్వాలు చేయొచ్చున. గరీబ్ గాడు గుడి చేసుకుంటే తప్పే, ధనవంతుడు బంగ్లా కడితే తప్పే. కానీ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటాను నేను. ప్రభుత్వాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాయి కదా, వాని భూమి గుంజుకొని. అప్పుడు ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే కదా. ప్రభుత్వ ఖజానా నింపుకుంటానే ఆయన కడుపులేమని ఉన్నదా? ఆ పక్క పొండి భూమి కలుపుకునే ఆయనే కదా, లేకపోతే ఆ భూమి కొనేది ఆయనే కదా, ఓ ప్రాజెక్ట్ ఆడికి పట్టుకొచ్చుతున్న ఆయనే కదా, పక్క భూమి అగ్గొగ్గు తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకున్నది ఆయనే కదా. ఆయన కాకపోతే ఆయన కొడుకు కదా, ఆయన కొడుకు కాకపోతే ఆయన అల్లుడు కదా, ఆయన అల్లుడు కాకపోతే ఆయన బిడ్డ కదా. ఇవాళ మీ అన్నదమ్ములందరూ మార్కెట్ చేస్తానంటాను, నిజమేంతో తెలియదు. ఎవరైనా నేను రేవంత్ రెడ్డి తమ్ముడిని అంటాను. తమ్ముడా అన్న తెలియదు, కానీ వాళ్ళ 6 అన్నదమ్ములు 7 ఎవరైనా అన్న అంటాడు, ఎవడైనా ఆయన తమ్ముడే అంటాడు. అలా నిజం ఎంత ఉన్నదో తెలియదు, కానీ ఇటువంటి పనులు చేసేవారు అది నిజం అనుకుంటారు కదా జనం. ఆ నింద మోసుడు కరెక్టా? ఎవరికైనా మంచిదా? అచ్చా అన్నిటికంటే ఉన్న ఊరు ఇడిచిపెట్టొచ్చి ఇంత గుడిసో ఇల్లు పెంకో మన్నో మశానో ఏదో వేసుకొని కూలి చేసుకొని బతుకుతాడు. వాని ఇల్లు పూజ చేసుడు కరెక్టా? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాననే నువ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానంటండి. వాళ్ళకు చూపెట్టు, కట్టినాక వాళ్ళని లేపాను రుంచు. నువ్వు అప్పుడు చెరువు సాగు చేయి, చెరువులకు నీళ్ళు వచ్చేటట్టు చేయి, భూగర్భ జలాల కోసం ఆలోచించు. ఆ నీళ్ళు అయితే ఎడిపోవు, పారేది లేదు. అవును, పొలం అయిపోయింది, పొలం లేదు, స్టోర్ చేశారు కదా నీళ్ళు. చెరువులో స్టోరేజ్ ఉంటుంది కదా. స్టోరేజ్ ఉండని, స్టోరేజ్ వద్దంటాం లేదు, స్టోరేజ్ వద్దంటాం లేదు, కానీ స్టోర్కు లెక్క ఉండాలి. నీ చెర్లకు నీళ్ళు వచ్చేటందుకు కాలువలు కరెక్ట్ ఉండాలి, ఆ చెరువు నిండినాక మళ్ళీ పోయేటందుకు కరెక్ట్ ఉండాలి. అది వరకు వాగులు ఉండేది, వంతలు ఉండేది, ఆ వాగులకు కూడుకపోయినాయి, ఆ వాగులకు లెక్క ఉండాలి. ఆ లెక్క ప్రకారం నీకు ప్లానింగ్ ఉండాలి. ఇగుర ఉన్నది కదనే, ఇవాళ తెలివి ఉన్నది కదనే, ఇంజనీర్లు ఉన్నారు, వ్యవహారికులు ఉన్నారు, చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇదంతా చేస్తే మంచిది కదా, ఎవడేమన్నట్టు కదా. దీనికి ఒక న్యూ సెన్స్ క్రియేట్ ఎందుకు చేస్తాను? ధరణి న్యూ సెన్స్ ఎందుకు క్రియేట్ అయింది? ధరణికి మళ్ళా ధరణి తప్పని నువ్వెందుకు అన్నావు? నువ్వు మళ్ళా హైడ్రా ఎందుకు తీసుకొచ్చినావు? హైడ్రా తప్పని ఆయన ఎందుకు అంటాడు? ఇవన్నీ ఎందుకు? మీకేమో తెలియని ఆయనలా